ఎరిగినట్టుగానే ఉంటాం, కానీ ఎరగని వారిగా తిరుగుతాం. మనవాళ్ళు అనుకున్న వాళ్ళు అన్నట్టుగానే ఉంటాం, కానీ కాదన్నట్టుగా తిరుగుతాం. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి అనుబంధాలు, బంధాలు రాను రాను తగ్గిపోతున్నాయి తప్ప పెరగట్లేదు. చాలా కుటుంబాలు విడిపోయో లేకపోతే మాట్లాడుకోకో, దేవుడి ప్రేమ లేకో ఉండిపోతూ ఉన్నారు. కాబట్టి 6 నెలల్లో 2025 సంవత్సరం గడిచిపోగా, మరి ఈ దినాల్లో ఇంకా 6 నెలలు కాలంలో మనం చేయలేకపోయినవి లేదా అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఈ 6 నెలలు సాధించామా అనేది ప్రశ్నించుకోవాలి. ఉపవాస ప్రార్థన కాబట్టి కొంత సమయం ప్రార్థనలో, ప్రభు 6 నెలలు అయింది, మరి జనవరి నుండి ఈ మాసం వరకు మేము గత సంవత్సరం 31వ తేదీన చేసుకున్న తీర్మానాలు చేశామా లేదా? దాంట్లో ప్రాముఖ్యమైనది మందిరం మానేయటం, మందిరపు సేవ మానేయటం. ఏమైనా చేశాం. అలాగే దేవుడికి రావాల్సిన ఘనతను ఎక్కడన్నా బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, కుటుంబంలో కానీ పోగొట్టుకున్నాము. ఈ 6 నెలల్లో అందరికీ మంచి జరిగిందని చెప్పలేము. కొందరు చనిపోయారు ఈ 6 నెలల్లో. చిన్నవాళ్ళు చనిపోయారు, మధ్య వయస్కులు చనిపోయారు, పెద్దవాళ్ళు చనిపోయారు. మరి వాళ్ళు కూడా క్రైస్తవ కుటుంబాలే. మరణం ఎందుకు వచ్చింది అని అడిగే అర్హత మనకు లేదు. అయితే రోమాపత్రిక అయితే చెప్తా ఉంది, పాపం వల్ల వచ్చు జీతము మరణమని. అంతేకాదు ప్రసంగి కూడా చెప్తున్నాడు, అధికమైన దుర్మార్గపు పనులు చేసి నీ కాలము ముగియక ముందే నీవెందుకు చనిపోతావని 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. ప్రియులారా, ఈ రోజున ఈ మాసం, ఈ 6 నెలలు మా కుటుంబాల్లో మేలే జరిగింది అని చెప్పగలిగిన వారు ఉండటం లేదు. అనారోగ్యాలు వచ్చి ఉండొచ్చు, దేవుని యొక్క ప్రేమలో ఆసుపత్రిలో చేరి ఉండొచ్చు, లేదా మన ఇంట్లో కాకపోయినా బంధువుల్లో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. ఎన్ని జరిగినా రోమాపత్రికలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడదీయునది ఏది? కరువు కాదు, ఖడ్గము కాదు, ఉన్నది కాదు, లేనిది కాదు, ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు అని పౌలు భక్తుడు అన్నాడు. అతనికి కూడా వచ్చాయి శ్రమలు, అతనికి బాగలేదు అని అతనే చెప్పుకున్నాడు. మరి అయితే అతను దేనికోసం ఎదురు చూశాడట? నూతన యెరూషలేము కోసం ఎదురు చూస్తూ తన జీవితాన్ని ప్రభువుని ఎరిగిన తర్వాత కష్టమైన సుఖమైన బతికాడు. అతను బతికినంతకాలం ఇతరులకు మేలు చేశాడు, అలాగే పరిశుద్ధులకు మేలు చేశాడు, వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో తోడై ఉన్నాడు. మరి ఇతనికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు వాక్యం విని రక్షించబడి అతనితో వచ్చినటువంటి వారు, ఎపఫ్రోదితు లాంటి వారు, అలాగే తిమోతి లాంటి వారు, తీతు లాంటి వారు, వీరందరూ కూడా ఆయనకు సహకారులుగా, లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. రోమాపత్రిక చివరి అధ్యాయంలో కనపడతాయి. వీళ్ళంతా కూడా లిస్టు, వాళ్ళంతా కనపడుతూ ఉంటారు. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని ఎరగకముందేమో ధర్మశాస్త్రానికి సంబంధమైనటువంటి బంధువులు, స్నేహితులు, అధికారులు, అనధికారులు అందరూ తెలుసు ఆయనకి. ఎరిగిన తర్వాత ఎవరు తెలియదు, వాళ్ళందరినీ సమకూర్చుకున్నాడు, ఒక్కొక్కళ్ళని ఏర్పాటు చేశాడు దేవుడు. ఒక నూతనత్వం అనేది అతనిలో కనపడింది, అంటే మార్పు. అతను రాసిన మాటలే ఎక్కువగా మనం బైబిల్లో చదువుతాం, అంటే దేవుడు అతని చేత రాయించిన మాటలు.
14 పత్రికల్లో ఆయన ఎన్నో విషయాలు, అంటే మనము ప్రభువారు చెప్పినటువంటి విషయాలు, ఆ సంస్కృతికి సంబంధించిన విషయాలు, ఆ దేశాల్లో ఉన్నటువంటి విషయాలు, అన్యుల యొక్క విషయాలు, మనం ఎలా నడుచుకోవాలి అనే విషయాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పత్రికలో వ్రాసుకుంటూ వచ్చాడు. అందులో ఎవరికి ఏ స్థాయిలో ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ యొక్క సంఘానికి హెచ్చరిక కూడా చేశాడు. ఇలా ఉండండి మీరని. అన్ని విషయాలు ఒకే సంఘంలో చెప్పలా. అయితే తర్వాత ఏమైనా మాట్లాడాడేమో, లేదా వాళ్ళు కలుసుకున్నారేమో మనకు తెలియదు. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి సంఘానికి, ఆయన నడిపించినప్పుడు ఆయన గురించి కొంతమంది ఆయన చనిపోయిన తర్వాత చెప్తూ ఉంటారు. అంటే ఫాలోయర్స్ అంటారు వాళ్ళు. అంటే వారు ఇలా కట్టారు సంఘము, ఇలా నడిపించారు, ఒక ఆదర్శంగా ఉన్నారు, మనం కూడా అలా ఉండాలి అని చెప్పుకుంటుంటారు. అలాగే పౌలు దేవుడి గురించి చెప్పుకుంటున్నాడు. మరి మనం ఎవరి గురించి చెప్తున్నాము? ఎవరి గురించి అయినా చెప్పడానికి ఇష్టపడుతున్నామా? ఫోన్లు కానీ లేకపోతే ఎవరికైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మరి వాక్యాన్ని మరి చెప్పటమో చదవటమో, వాళ్ళ కాసేపు బోధించటమో, సువార్త చేయటమో, రక్షణ లేని వారిని రక్షణ పొందమని అడగటమో ఏమైనా ఉందా? లేదా చర్చిలోకి వచ్చి వాళ్ళని రక్షించని వెళ్ళిపోతున్నాము. సరిపోతుందా ఈ ప్రార్థన? మన ఇళ్ళల్లో చాలా ఆహారం వండుకుంటుంటాం, అన్నం తింటాం. అన్నం ఒక్కటే తిని ఊరుకుంటున్నావా? పళ్ళు తింటలా, పిండి వంటలు తింటలా? ఏమండి, ఎన్నెన్నో చిరుతిళ్ళు ఎన్నో తింటావు. మరి అన్నం తిని ఊరుకోవచ్చుగా. ఒకప్పుడు అలా 4 పూటలు అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు ఒక్క పూట అన్నం తిని మిగతా పూటలన్నీ టిఫిన్లు లేకపోతే ఏదేదో బజారు తిళ్ళు తింటున్నారు. సంఘాలు అలా అయిపోయాయి ఇప్పుడు. అంటే ప్రభు యొక్క ఆహారం తినకుండా బయట ఆహారం తిందామని ఎలాగైతే భౌతికంగా మనసులు వచ్చాయో, అలాగే ప్యాకెట్లు తయారయ్యాయో, అలాగే ఇక్కడ కూడా సంఘాలు కొన్నట్టు తయారయ్యాయి. ప్యాకెట్ సంఘాలై. ఆ ప్యాకెట్ల సంఘాలు భలే రుచిగా ఉంటాయి. తక్కువ రేటు, రుచి ఎక్కువ. మరి నిలవ కూడా మరి కొన్ని 3 నెలలు, కొన్ని 6 నెలలు ఉంటాయి. పిల్లరా ఎప్పుడో చేసినవి అయ్యి నీ దగ్గరికి వచ్చాయి, 1 నెల అయిపోయిన తర్వాత వచ్చి ఉంటాయి నీ దగ్గరికి మార్కెట్కి. అయినా తింటాం బాగున్నాయని. మరి దేవుడు వాక్యము ఎప్పటికప్పుడు కొత్తదిగా ఉంటుందట, నూతనం. మరి ఈ వాక్యాన్ని భుజించాలనే ఆశ, కొత్త ఆశ ఏమైనా పుట్టిందా? పాత ఆశతోనే ఉన్నావా? మంచిది. ఏదైనా కొత్త ఆశ అంటే కొత్త ఆలోచన నీకు రావాలి. అలాంటి ఆలోచన మరి 6 నెలల్లో ఏమైనా వస్తుందా? లేక గడిచిన 6 నెలల్లోనే గడిపేద్దామా? కీర్తన గ్రంథంలో 51వ కీర్తన. ఇతను పాపము చేసి చెడిపోయి పాడైపోయిన తర్వాత పశ్చాత్తాపంతో రాసుకున్న కీర్తన. 10వ చరణం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఇతను దేవుడిని ఎరిగిన వాడే, ప్రార్థన చేసేవాడే, కానీ లోకాశలకి బలైపోయాడు. ఎంతోమంది భార్యలు ఉన్నారు అప్పటికే, కానీ మరొక భార్యని మరి ఉరియా భార్యని తెచ్చుకున్నాడు. సరే, దేవుడు తప్పని చెప్పాడు. పై మాట అంటాడు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయు. ఏమంటున్నాడండి? దోషాలు నువ్వు నిద్రపోతే లాభం లేదమ్మా, అసలు నువ్వు మెల్లిగట వాలిపోతున్నావు, నేను చూస్తూనే ఉన్నా. అంటే నేను చూపిస్తాను వీడియోస్ మనకి, అదే కనపడతా ఉంది నాకు. అలా కళ్ళు మూసుకోవటం వేరు, ఇలా వాలిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే మనం మందిరంలో దేవుడి వైపు చూడట్లేదు. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళ పద్ధతి ఏంటో మనకు తెలుసు కదా, ఎందుకంటే స్కూల్ మాస్టర్లం కదా.
బళ్ళో కూడా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే బాగా బరికి తినొచ్చి నిద్రపోతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదమ్మా. దేవుడి సన్నిధిలో నిద్రపోతే దరిద్రత వస్తుందని చెప్పి రాసింది సామెతల గ్రంథంలో. కాబట్టి నిద్రలో పోవడానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు అన్నాడు మెలకువ ఉండి ప్రార్థన చేయండి, కానీ వాళ్ళు చేయలే. కానీ ప్రభువారు చెప్పారు ఏమనంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే శోధకుడు వస్తాడు. వచ్చాడు, చెదిరిపోయారు. కాబట్టి ఎప్పుడైతే మనము మందిరంలో నిద్రలు పోకూడదు. ఎంతసేపు వచ్చి గంట కూడా కాల, గంటకే నిద్ర వస్తే ఎలాగా? తప్పు కదా. మంచిది, గద్ది ఇచ్చారని ఏమనుకోకండి. మరి దేవుని యొక్క కృపలో నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అతను రాస్తున్నాడు. ఏమండి, ఏమని అంటున్నాడు? శుద్ధ హృదయం కావాలి, అంతరంగంలో స్థిరమైన మనసు కావాలి. మూడోది అడుగుతున్నాడు, నూతనంగా ఇవి నాకు హృదయంలో పుట్టించు. అంటే పోయినాయి కొన్ని వస్తువులు మనం అమ్మేస్తాం, మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చుకుంటుంటాం. అవే వస్తువులు, బాండ్లీ పాడైపోయింది కొత్తది, చట్టి ఇంకొక కొత్తది, పాత బారేసి. ఇతనికి కూడా దేవుడు కలిగిన మనసును పోగొట్టుకున్నాడు. కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడు, ఇదేదో నూతన సంవత్సరంలో అడగట్లా, పాపములో ఉండి తెలియజేయబడినప్పుడు అడుగుతున్న మాట. నూతనంగా పుట్టించు. పోయాయి, ఒకప్పుడు పోయాయి. మా ఇంట్లో ఇదివరకు చామంతి మొక్కలు ఎన్ని ఉండేయనండి, ఇప్పుడు పోయాయి అన్నీ. పోవు మరి, పోవా? పోతాయి. మళ్ళా ఆ రెక్కలు తీసుకోవాలి, ఆ రెక్కలు తీసుకుని మళ్ళా చల్లుకుంటే వస్తాయి. అంటే ఆ చెట్టులో నుంచి వచ్చినటువంటి ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ విత్తనాన్ని మనము తీసుకొని మళ్ళీ దాచిపెట్టుకొని చల్లాలి. అలాగే దేవుడు వాక్యం యొక్క విత్తనాలు నీ హృదయంలో దాచిపెట్టుకొని ప్రతి సంవత్సరము, ప్రతిరోజు, ప్రతి నెల చల్లుకుంటూ ఉండాలి. చల్లితేనే మళ్ళీ ఫలించేది, చల్లకపోతే ఏమీ లేదు. అదో ఆలోచించేయండి. కాబట్టి ఏమంటున్నాడు, మళ్ళా నూతనంగా పుట్టించు. పోయింది మొత్తం, వేళ్లతో సహా పోయింది విశ్వాసం, వేళ్లతో సహా పోయింది విశ్వాసం. ఏదైతే దేవుడు వద్దన్నాడో, చేయకూడదన్నాడో, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో పొరుగు దాన్ని దేన్ని ఆశించకూడదు, అలాగే నరహత్య చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అన్నీ ఏదైతే రాశాడో ధర్మశాస్త్రంలో అన్నీ చేశాడు దావీదు. మరి మిగతా వాళ్ళకి అతనికి తేడా ఏంటంటే, అతను చేసిన తప్పును అర్థం చేసుకొని మరి తన పశ్చాత్తాపాన్ని రాసుకున్నటువంటి కీర్తనే 51వ సంకీర్తన. ఇంకొకటి బతిలాడుకుంటున్నాడు. అంటే మనం సరిగా కనుక నూతనంగా మళ్ళీ పుట్టకపోతే దేవుళ్ళు ఏమవుద్దో రాశాడు చూడండి, 11వ చరణం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఏమవుతుందంట, మనం కనుక అదే పాపంలో ఉంటే, కంటిన్యూషన్గా అదే పాపంలో ఉండి ఇక పశ్చాత్తాపడకుండా, దేవుడి సన్నిధికి రాకుండా, ఆయన ఘనపరచకుండా ఉంటే ఏమవుద్దంట, త్రోసివేస్తాడు దేవుడు. అందుకని అడుక్కుంటున్నాడు, అయ్యా నన్ను తోసేయబాకు. అలాగే నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసేయబాకు. పరిశుద్ధాత్మ అంటే పాపం చేయుడు. పోయింది కాబట్టి పరిశుద్ధాత్మ పాపం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, మళ్ళా అవన్నీ ఏం కావాలి, నూతనంగా పుట్టాలి. కాబట్టి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనానికి వస్తా ఉన్నాను. ఏమని రాస్తున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఇప్పుడు నూతన బలం మళ్ళా మనకు రావాలి. 6 నెలలు పోగొట్టుకున్నాం అనుకున్నాం, మళ్ళీ ఇంక ఇప్పుడు 6 నెలలు రావాలి. మళ్ళా రావాలంటే ఏం చేయాలని చెప్తుంది బైబిల్, దేవుని కొరకు ఎదురు చూస్తే.
మళ్ళా ఎలాగైతే పక్షిరాజు రెక్కలన్నీ ఊడిపోతాయంట కొన్ని సంవత్సరాలకి, మళ్ళీ కొత్త రెక్కలు వచ్చేదాకా అది ఎక్కడికి తిరగదంట. ఇంక ఎక్కడ తిరుగుద్ది రెక్కలు లేకపోతే? మళ్ళీ కొత్త రెక్కలు వస్తాయి. అప్పుడు మళ్ళా నూతనత్వంగా ఏముంటుంది? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదు. మళ్ళా నూతన బలం వచ్చిందిగా. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోయారు. ఆయనకి బ్లడ్ క్యాన్సర్ ఉండేది. అంటే బ్లడ్ పాడైపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళా ఆ బ్లడ్ తీసేసి కొత్త బ్లడ్ ఎక్కించాలి. మొత్తం అది 3 నెలలకో 6 నెలలకో ఒకసారి ఎక్కించాలి. ఏదో కొన్నాళ్ళు మరి అమెరికా వెళ్ళి ఆ బ్లడ్ ఎక్కించుకొని కొన్నాళ్ళు బ్రతికాడు. 100 years బతుకుతాడేమో అనుకున్నారు, కానీ లేదు. కాబట్టి అతను మరి చనిపోయేటప్పుడు కూడా చూస్తే మంచి యవ్వనుడిలాగా కనపడ్డాడు. చివర ఒక సినిమా కూడా తీసిన తర్వాత చనిపోయాడు ఆయన. సినిమా కూడా చేశాడు ఆయన. ప్రియులారా, చూస్తే ముసలాళ్ళలాగా లేడు. కారణం ఏంటి? బ్లడ్ అతనిది కాదు, పాత బ్లడ్ కాదు, కొత్త బ్లడ్, యవ్వన బ్లడ్ ఎక్కించినప్పుడు మరలా ఏమొస్తుంది? నూతన బలం వస్తుంది. కొన్నాళ్ళు ఉంటుంది అది. అయితే దేవుడిచ్చే ఈ బలము తగ్గిపోదు. 120 సంవత్సరాలు వచ్చినా మోషేకి కాలు సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. కొండ ఎక్కుతున్నాడు. ఎక్కుతామండి 2 మెట్లు 3 మెట్లు ఎక్కడానికి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను సీసీ కెమెరాలు అన్నమాట. అమ్మ అయ్యా అన్నట్టుగా ఎక్కుతారు. సరే, ఆరోగ్యం బాగలేక కాళ్ళు నొప్పులో కీళ్ళ నొప్పులో నడువుల నొప్పులో వచ్చిన వాళ్ళంటే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళంటే వేరు. చిన్నవాళ్ళు కూడా బలం పోతూ ఉంది వాళ్ళకి. ఆలోచి బైబిల్లో అదే 40 ఏషియా గ్రంథంలోనే 43వ అధ్యాయంలో 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే ఇది మొలుచును. ప్రతిసారి కూడా ఆయన మనలో నూతన క్రియ చేస్తూ ఉంటాడు. మనము తీసుకున్న ఆహారము లోపల జీర్ణమవుతూ కుళ్ళిపోతూ ఉంటుంది. మనం తీసుకున్న మంచినీరు లోపలికి వెళ్ళి కలుషితమైనటువంటి నీరుగా బయటకు వస్తుంది. అంటే తీసుకున్నదేమో మంచినీళ్ళే, బయటకు వచ్చే నీళ్ళేమో మంచిగా ఉండవు. అలా తీసుకున్న ఆహారం మంచిదే, బయటకు వచ్చే పదార్థం మంచిది కాదు. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, లోపలికి వెళ్ళిన తర్వాత దానిలో ఉన్నటువంటి సారాన్ని మాత్రం తీసుకొని పనికిరాని దాన్ని వదిలిపెడుతుంది. అది మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక డైజెషన్ సిస్టమ్ అంటాం దాన్ని. పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు రకరకాలుగా దేవుడు పెట్టాడు. ఏం చేస్తూ ఉన్నాడంట? ఏమండి, ఇదివరకు కన్నా ఇప్పుడు మా ఆయన బలంగా ఉన్నాడండి, మా అబ్బాయి కూడా అండి కొంచెం బలంగా ఉన్నాడండి. దేవుడు ఏం చేశాడు? మళ్ళా నూతన క్రియ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కూడా చేస్తాడు. నీకు ఏంటి, నాకేంటి, అందరికీ చేస్తాడు ఆయన. నూతన క్రియ చేస్తూనే ఉంటాడు ఆయన. ఇదిగో నేను ఒక నూతన క్రియను ఎప్పుడు చెబుతున్నాడు? ఏషియా గ్రంథంలో చెబుతున్నాడు. అప్పటికి దరిదాపుగా 1000 సంవత్సరాలు దాటిపోయింది ప్రపంచము తయారై. అది మొలుస్తుంది. మీరు దాన్ని ఆలోచించండి. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మళ్ళా నువ్వు చిక్కుకుపోయినటువంటి అరణ్య జీవితంలోంచి బయటికి తెస్తాడట, త్రోవ దయచేస్తాడట. తర్వాత ఎడారిలో నదులు అంటే ఎండిపోయిన జీవితంలాగా ఉన్నటువంటి జీవితంలో వాక్యం అనేటువంటి మరి దేవుని యొక్క కృప జల్లు నీ మీద దేవుడు కురిపిస్తాడు. అలాగే మనం చూసినట్లయితే విలాప వాక్యములలో ఒక చక్కని మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. విలాప వాక్యములో 2వ
విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. చూడండి, రోజు కొత్తదనమే. అనుదినము, అనుదినం అంటే రోజు. ఏం పుట్టుతుందంట? నూతనముగా. ప్రేమ. వాత్సల్యత అంటే ప్రేమ కన్నా అధికమైన దాన్ని వాత్సల్యత అంటారు. 4 పిల్లలుంటే ఒక పిల్లని లేకపోతే ఒక పిల్లాడినో తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది, వాడంటే ఎంతో వాత్సల్యత. మరి మిగతా వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంటుంది, కానీ వాత్సల్యత ఉండదు. కొంతమంది పిల్లలు అమ్మనో నాన్నో చూసినప్పుడు గవిక్కుని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకొని ముద్దు పెట్టుకుంటారు, మిగతా పిల్లలు పెట్టుకోరు. వాత్సల్యత కొంతమందికి ఎక్కువ ఉంటుంది. దేవుడికి ఏముంటుందంట? మన పట్ల వాత్సల్యత ఉంటుందట. ఎప్పుడంట? అనుదినము, ప్రతిరోజు నిన్ను ఎత్తుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, నిన్ను ప్రేమించాలని, నీతో మాట్లాడాలని ఆయన అనుకుంటాడట ప్రతిరోజు. పిల్లలు కనపడకపోతే ఎట్లా ఉంటుందండి తల్లిదండ్రులకి? చెప్పండి. ఇంట్లో పిల్లలు కనపట్లా ఎలా ఉంటుంది? చుట్టాలు ఇంటికి వెళ్ళినా కూడా నీ మనసు ఎలా ఉంటుంది? బోరుగా ఉంటుంది, బోసిపోయినట్టు ఉంటుంది. దేవుడికి కూడా అలాగే ఉంటుంది. దేవుడిని ఎరిగినటువంటి మీరు బోసిపోయినట్టుగా నీ హృదయము, నీ ఇల్లు ఉండకూడదు. వాక్యం చూడండి. దేవుని ప్రియులారా, చేతనైతే వీలైతే తెరవండి. యెహెజ్కేలు గ్రంథం. అమ్మా, నేను ఇందాక నుంచి చెబుతున్నాను నిద్రపోవద్దు అని. ఏ గ్రంథం చెప్పానమ్మా? కాదు అమ్మా, నిద్రపోబాకు తల్లి. వాక్యం వింటే ఇప్పుడు నేను చెప్పింది వేరు, నువ్వు చెప్పింది వేరు. యెహెజ్కేలు గ్రంథం తీ. బైబిల్ తీస్తావంటే నాకేమనిపిస్తుంది అంటే నువ్వు నిద్రపోవట్లేదు అనిపిస్తుంది. బైబిల్ అలాగే పట్టుకొని ఎక్కడో మధ్యలో తీసి పట్టుకొని ఉంటే నువ్వు నిద్రపోతున్నట్టే ఉంటుంది. బైబిల్ ఉంది కదా నీ దగ్గర. నిద్రకు ఉపక్రమించమాకండి. ఎంతసేపు మనం ఉండేది? 1-2 గంటలు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించింది. అంటే ఈ నూతన ఆత్మ లేకపోవటం వల్ల వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయంట? రాతి గుండెల్లాగా ఉన్నాయి. అర్థమవుతుందండి? ఆలు చిప్పులు మీరు చూసారో లేదు, రాళ్ళలాగుంటాయి చూస్తే. రంగు కూడా అక్కడున్న రాళ్ళు ఎలాగుంటాయి అలాగే ఉంటుంది. అది కూడా ఒక్కోసారి రంగులు చాలా ఉంటాయి. ఆలు చిప్పలకి బురద రంగు ఉంటుంది, బూడిద రంగు ఉంటుంది, గోధుమ రంగు ఉంటుంది, తెల్ల రంగు ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. పొలాల్లో తిరిగే వాళ్ళకి తెలియదు, సముద్రం దగ్గర, నదుల దగ్గర తిరిగే వాళ్ళకి తెలుస్తాయి. దేవుని యొక్క ప్రేమలో వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో ఏమంట? నూతన ఆత్మ మీలో పుట్టిస్తా. ఏం తీసేసి? రాతి గుండెని తీసేసి. ఎంత చక్కని దేవుడు! మనము ఎన్ని సంవత్సరాలని అలాగే కఠినంగా ఉంటాం? బంధువులు ఏడదా, స్నేహితులు ఏడదా, సేవకుడు ఏడదా, సంఘం ఏడలా, ఎన్నాళ్ళని ఉంటావు అలా కఠినంగా? ఆలోచించి అది తీసేస్తాను రండి, నూతనంగా మీలో పుట్టిస్తా రండి. అలాంటిది మరి ఈ సంవత్సరంలో ఈ 6 నెలల్లో మళ్ళా నీకు పుట్టి దేవుడి వైపు చూచుదువు కాక. 18వ అధ్యాయంలో కూడా వెళదామండి. 18వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. అంటే ఇప్పుడు కూడా దేవుణ్ణి ఎరిగి నూతన మనస్సు, నూతన హృదయం అనేవి లేకపోతే అవి తెచ్చుకోండి. పోయినాయేమో ఇన్నాళ్ళు, తెచ్చుకోండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి వదిలిపెట్టాలండి. దేవుని ప్రేమిస్తాం. మురిగ్గా ఉన్నటువంటి గుడ్డలు, మురిగ్గా ఉన్న నగలు, మురిగ్గా ఉన్న తల ఎలా ఉంటుంది?
అలాగే దేవుని సన్నిధిలో కూడా మనకు ఒక కొత్త ఆలోచన పుట్టాలి. ఈ మెసేజ్ నేను అసలు అనుకోలేదు నా జీవితంలో. ఇన్నాళ్ళు ఇప్పుడు చెప్పలేదు కూడా. దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. ఏనాడు ఈ వాక్యం నేను చెప్పలేదు. రాత్రి కాలం పడుకున్నాను, 12 గంటలకి పడుకున్నాను. కానీ 1-1:30కి మళ్ళీ లేచితే దేవుడు అంటున్నాడు, రేపు వాక్యం చెప్పాలి కదా, సిద్ధపడమన్నాడు. ఆల్రెడీ నేను ఒకటి సిద్ధపడ్డాను లేండి, కానీ దేవుడు అది ఒప్పుకోలేదు. ఇంకోటి సరే, అప్పుడు చదువుతున్నాను కీర్తనల గ్రంథమే. ఆ వాక్యం చూసినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని ఈ రోజున వాక్యం చెప్దామని ఆశపడ్డాను. ప్రియులారా, ఆలోచించేయండి. ఇక్కడ మరి నూతన హృదయం, బుద్ధి దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. ఇదే గ్రంథములో 36వ అధ్యాయం 20వ వచనం, వారు తాము వెళ్ళిన స్థలములోను జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగజేయుటకు ఇశ్రాయేలు కారణమే. వీళ్ళకి నూతన బుద్ధి లేదు, నూతన ఆలోచన లేదు. ఏమైపోతున్నారు వీళ్ళు? వాళ్ళు ఎవరంట? యెహోవా జనులే. కానీ దేవుడిని దూషించడానికి, పరిశుద్ధ నామాన్ని దూషణ కలగటానికి కారణకులయ్యారు వీళ్ళు. అంటే ప్రవర్తన బాగలేదు, దేవుళ్ళో నడుస్తున్న ప్రవర్తన బాగలేదు. నీకు నూతన హృదయం ఇస్తానంటున్నాడు దేవుడు. తీసుకోవడానికి ఇష్టపడవా? 26వ వచనం, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. రండి, వస్తే నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను. పాత హృదయాన్ని పక్కన పెట్టేయండి, పారేయండి, తీసేయండి, కనుమరుగు చేయండి దేవుని యొక్క ప్రేమలో. అలాగే మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథంలోనికి వెళదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఏమంటుంది వాక్యం? కోపం ఉంచుకోయా పర్లేదు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో. పిల్లల్ని కోపపడతాం, మర్చిపోతామా? మనం కూడా దేవునికి పిల్లలమే కదా. ఏమంటే భార్యాభర్తలు అరుచుకుంటాం, మర్చిపోతామా? మళ్ళీ భార్యాభర్తలే కావాలి. అలాగే సంఘంలో కూడా కొన్ని విధానాల్లో నచ్చకపోవచ్చు, కానీ అదే సంఘంలో పుట్టావుగా నువ్వు, అదే సంఘంలో నీకు వాక్యం అంటే తెలిసిందిగా, ప్రార్థన అంటే తెలిసిందిగా, దేవుడి శక్తి అంటే అర్థమైందిగా. దాన్ని మర్చిపోయి తిరుగుతున్నావా? నూతన పరచుకోవటం లేదా నువ్వు? సంవత్సరం ఏమన్నా మారుతా ఉందా నీ మనసు? నిన్ను కన్నవాళ్ళని మర్చిపోతున్నావే. నాకు తెలిసి ఎవరైనా పిల్లలు పెళ్ళిళ్ళు అయితే, అంటే దేవుని ద్వారా కనబడిన పిల్లలు కావచ్చు, మన ఇంటివారు పిల్లలు కావచ్చు, అప్పుడు పెద్దవాళ్ళు అంటే నాన్నల్ని అమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? పెళ్లి పందిట్లో లేదా ఫంక్షన్లో ముందు సీట్లలో కూర్చోబెడతారు. అంటే వాళ్ళని ఏం చేస్తున్నట్టు? గౌరవిస్తున్నట్టు. వాళ్ళ కోసం స్పెషల్ సీట్లు వేసి కూర్చోబెడతాం. వాళ్ళ పెద్దవాళ్ళు, మన ఇంటి వాళ్ళు, మన పెద్దలు అని చెప్పి వాళ్ళని ముందు కూర్చోబెడతాం. కానీ ఈరోజున సంఘంలో మరి అలా పిల్లలు వివాహం చేసుకుంటుంటే ఆ యొక్క కన్న తండ్రిని మరి క్యాజువల్గా అందరిని పిలిచినట్టుగా పిలుస్తూ ఉన్నారు. నువ్వు పుట్టింది ఎక్కడో, రక్షణ పొందింది ఎక్కడో మర్చిపోతున్నావు. మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కాకపోయినా మరొక రోజైనా దేవుడు తీర్పుకి గురవుతాం. మర్చిపోకూడదు.
బైబిల్ చెప్తా ఉంది, నీ ముఖ్య స్నేహితులు మీ నాన్నగారి స్నేహితులను మర్చిపోబాకు అని రాసి ఉంటుంది బైబిల్. రోమాపత్రిక దేవుని యొక్క ప్రేమలో రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏ జీవం కలిగి ఉండాలి? ఇప్పుడు పుట్టినప్పుడు దేవుడి జీవం మనలో లేదు, బతికున్నాము అంతే. కొన్నాళ్ళ తర్వాత రక్షణ పొందాం. ఏ జీవం వచ్చింది? నూతన జీవం వచ్చింది. వాక్యం ద్వారా రక్షణ పొందడం నూతన జీవం. కాబట్టి నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇక ఆ పాపపు జీవితం అంతా ఒక మరణం లాంటిది. దాన్ని బాప్తిజం తీసుకునేటప్పుడు పాతేయమంటున్నాడు. కానీ కులాలు పోవట్లేదు, కట్నాలు పోవట్లేదు, అండ్ అందాలు పోవట్లేదు, ఐశ్వర్యాలు పోవట్లేదు, హోదాలు పోవట్లేదు. ప్రార్థనా పరులా అని అవునా కాదా అని తెలుసుకోకుండా ఈరోజున వివాహాలు ఎక్కువైపోయాయి. పరిశీలన లేనటువంటి పెళ్ళిళ్ళు ఈ రోజున గమనించవు పిల్లరా. దానివల్ల క్రైస్తవ కుటుంబంగా ఎదగక లౌకిక కుటుంబంగా ఎదుగుతుంది ఆ యొక్క జీవితం. పిల్లరా, అలాగా అవ్వదు. 12వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనపరచబడటం వల్ల, మనసు మారి నూతనపరచబడితేనే రూపాంతరం చెందుతాం. ఎందుకు? దేవుడు రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు శిష్యుల్ని తీసుకొని, అందరు కాదులేండి. అయితే అక్కడ దేవుడు రూపాంతరం చెందడం చూశాడు పేతురు. వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. మీ మనసు మారి నూతనమవడం వలన రూపాంతరం పొందుతారు. రూపాంతరం పొందిన దేవుణ్ణి చూశాడండి. అంటే పరలోకానికి ఎక్కిపోయేటప్పుడు ఎలాగా ఆయన ఉంటాడో అలాగ కనపడ్డాడు. అంతేకాదు మోషే ఏలియాలతో మాట్లాడటం కూడా విన్నాడు. వినంటాడు, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేస్తానన్నాడు, ఇక్కడే ఉందాం అంటాడు. అంటే అంత ఆనందం ఉంటుంది రూపాంతరం పొందితే. ఇంకా మళ్ళీ లోకం వద్దు, మనకి లోకం వైపు చూడొద్దు మనం అనే స్వభావం రావటమే రూపాంతరం చెందటం. సీతాకోక చిలుక గొంగళి పురుగు నుంచి రూపాంతరం చెంది సీతాకోక చిలుక అవుతుంది. ప్రియులారా, అది వరకు ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి, లేదా ఒక స్థలం నుండి ఇంకో స్థలంకి వెళ్ళాలంటే కనీసం గంటలు పట్టేటువంటి గొంగళి పురుగుకి ఇప్పుడు రెక్కలు వచ్చినటువంటి సీతాకోక చిలుక ఎన్ని దూరాలు వెళ్తుందో, ఎన్ని వయలు పోతుందో, ఎన్ని రంగులో, ఎంత లైట్గా ఉంటుందో, పట్టుకోవాలని ఆశ ఉంటుందో మనకి. ఏమండి, నా చెట్టు మీద, నా షర్టు మీద వాలితే బాగుండు, నా చెయ్యి మీద వాలితే బాగుండు అనుకుంటా. అదే గొంగళి పురుగు అయితే చంపేద్దాం. ఏమైంది? ఇప్పుడు రూపాంతరం చెందింది అది. ఒకప్పుడు నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను అని చెప్పుకున్నాడు పౌలు. రూపాంతరం చెందాడు, ఎంతోమందికి మేలుకరంగా మారాడు. కాబట్టి మనం కూడా నూతన పరచబడిన వారిగా దేవునిలో రాయబడినట్టుగా ఏమని చెప్తుందండి? మనస్సు మారి నూతనం అవటం వల్ల మారాలి మనస్సు. దేవుడు అంటేనే ఇష్టపడాలి. ఇంట్లో ఎవరున్నా, బంధువులున్నా, ఆస్తులున్నా, పాస్తున్నా ఎన్ని వదిలేసి దేవుడిని వదలకూడదు. అందుకని యోబు అన్నీ పోగొట్టుకున్నా కూడా దేవుడిని వదలలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. 2 కొరింథీ పత్రిక దేవుని యొక్క ప్రేమలో 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.
అంటే నీ హృదయం మార్పు చెందుతుంది. నా ఆత్మ, నా లోపల ఉన్నటువంటి జీవపు హృదయం చేంజ్ అవుతూ ఉంది. ఎప్పుడంట? ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతుంది. రోజు ప్రార్థనలో ఫ్రెష్గా అనిపించాలి నీకు. ఎంతసేపు చేస్తున్నావు అనేది కాదు అక్కడ పాయింట్. పాపం ఒప్పి చేసుకుంటున్నావా అనేది పాయింట్ అక్కడ. సుంకరి చాలా సింపుల్గా చేశాడు, ధనవంతుడు విస్తారంగా చేశాడు ప్రార్థన. కానీ దేవుడు సుంకరి ప్రార్థనే సింపుల్ వర్డ్ ఏమన్నాడు? నేను మందిరంలోకి రావటానికి కూడా పనికి రానివాడు. ఐ యామ్ సిన్నర్. పైనోడేమో అన్నీ చెప్పుకున్నాడు గొప్పలు, సిన్నర్ అని ఒప్పుకోవాలా. సింపుల్ ప్రేయర్, కానీ బట్ దేవుడు ఇచ్చే ప్రేమ ఆధిక్యత గొప్పగా ఉంటుంది. 5వ అధ్యాయం మనందరికీ తెలిసింది. 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడదవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. కాబట్టి దేవుళ్ళో ఉంటే ఒక నూతన సృష్టిగా నువ్వు ఉండాలి. అంటే ఇతరులకు ఒక మాదిరిగా కనపడాలి బయట వాళ్ళకి. అమ్మో ఇదివరకు అలా ఉండేది, కానీ ఇప్పుడు అక్క మారింది, అన్న మారాడు, వాళ్ళ కుటుంబం మారింది, వాడు కూడా ఎంత అల్లరిగా ఉండేవాడు, ఎంత మారాడో. నూతన సృష్టిగా మారాలి, హృదయాలు మారాలి ప్రియులారా. దేవుని యొక్క ప్రేమలో తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనల్ని రక్షించాను. నూతన స్వభావం కలిగిన వారు మాత్రమే రక్షించబడిన వారని అర్థం. ఎవరిచ్చారు ఈ నూతనం? దేవుడిలో స్నానం చేయాలి. ఏమండి? నీతిని బట్టి కాదు, కనికరము, ఆయన కనికరం చొప్పున. పునర్జన్మ అంటే పాపపు జన్మ, పుట్టికలోనే పాపం, ఆ పాపపు జన్మ పోయి ప్రభువులో జన్మించడం. ఒక నూతనముగా ఒకడు జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యం చూడలేడని సమయంతో దేవుడు మరి మాట్లాడటం జరిగింది. దేవుని యొక్క ప్రేమను ఆలోచించి నీ జీవితంలో అలాంటి మనస్సు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ రావాలి, కావాలి. చాలామందికి పరిశుద్ధాత్మ లేకనే పాపాలు ఒప్పుకోరు. పాపాలు ఒప్పుకున్నావంటే నీకు నువ్వు పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడని 16:6 యోహాను రాసిన సువార్త ప్రకారం అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలోకి వెళదాం. చివరి గ్రంథము ఇది, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, ఏమండి? నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును, ఏమండి, వాని మీద వ్రాసేదను. రాస్తాడట దేవుడు. నూతన యెరూషలేము, దాన్ని చూడటానికే మనం సిద్ధపడి ఉండాలి. ఈ భూమి మీద యెరూషలేము చూడొచ్చేమో డబ్బులుంటే, కానీ పరలోక యెరూషలేము చూస్తావా? చూడగలవా? కనీసం ఇన్ డ్రీమ్, ఏమన్నా కలలో అన్నా పరలోకం ఎలా ఉంటుంది? రాత్రికాలం అదే ప్రార్థన చేసి, ప్రభు పరలోకం ఎలా ఉంటుంది? ఎవరుంటారు అక్కడ? ఏం చేస్తారు అక్కడ? సరే, వాక్యాలను తెలుసు అనుకోండి, పరిశుద్ధులు ఉంటారు, 24 పెద్దలు ఉంటారు, ఎప్పుడు వెలుగ్గా ఉంటుంది అక్కడ, సూర్యుడు అక్కరలేదు, ఆకలి దప్పులు లేని రాజ్యం అని రాసున్నాయి. అన్నీ తెలుసు నాకు, కానీ దాన్ని చూడాలనేది ఒక తపన. ఒక సినిమా గురించి చెప్తుంటే సినిమా చూడాలనుకుంటారు, ఒక పెళ్లి గురించి వైభవాన్ని చెప్తుంటే నేను కూడా వస్తే ఎంత బాగుండేదో అనుకుంటారు. ప్రియులారా, ఇలాంటి సందర్భాలు చాలా మనకి జీవితంలో కలుగుతాయి. దేవుడు చెప్తున్నటువంటి ఒక నూతన యెరూషలేము 21వ అధ్యాయంలోకి కూడా వెళదామండి. 21వ అధ్యాయము 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం
నూతనమైన యెరూషలేము ఎలాంటిదంట? పరిశుద్ధ పట్టణం. మరి భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము పరిశుద్ధ పట్టణం కాదు. అంత పాపం ఉంది అక్కడ ఇప్పటికి కూడా స్టిల్. ఆ లాడ్జిల్లోనికి వెళితే ఆ లాడ్జిలో ఉండేటువంటి ఆ టీవీల్లో పోర్న్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడకూడనివి, అసభ్యకరమైనవి. యెరూషలేము పరిశుద్ధం కాదు. అక్కడ వ్యభిచారం కూడా ఉంది. బైబిల్లోనే రాసింది కదా, అప్పట్లోనే వ్యభిచార స్త్రీలు ఉన్నారు అక్కడ. మోసం ఉంది, అన్యాయం ఉంది, అలాగే వివక్షత ఉంది. నువ్వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేది లేదు అక్కడ. యూదులు ఎవరిని ముట్టుకోరు, మళ్ళీ కోపం వాళ్ళకి. మరి వాళ్ళకే చెప్పాడు ఆ మాట, కానీ వాళ్ళు వినరు. ఇది పరిశుద్ధమైనటువంటి యెరూషలేము కాదు. అక్కడ రాయబడింది దేవుని యొక్క మాటల్లో, ఏమండి? నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. ఈ యెరూషలేము చూడకపోయిన పర్లా, పరమ యెరూషలేము చూడటానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. 5వ వచనం కూడా, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై అయి ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యోహానుతో చెప్తున్నాడు ఈ మాటలే. రాయి. ఏంటి? సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు అన్నీ మారిపోతాయి. ఇప్పుడున్నటువంటి పాపిష్టి సమాజం ఉండదు, పాపిష్టి దేశాలు ఉండవు, పాపిష్టి ప్రజలు ఉండరు, అంతా మారిపోతాయి. సమస్తము నూతనం అయిపోతాయి. యాకోబులు అనుకుంటారు, అంటాడు పత్రికలో, ఏమనంటే పంచభూతములు మహావేంట్రంతో లయమైపోతాయి, భూమి మీద దేవుడు వాక్యం మాత్రమే నిలిచి ఉంటాడు. అంటే దేవుడు మాత్రమే ఉంటాడు. అన్నీ ఆయన సృజించిన ప్రతిదీ కూడా కొలాప్స్ చేయగలడు. గాడ్ అంటే ఏంటి అర్థం? అదే గాడ్ అంటే జెనసిస్, జీ అంటే జెనసిస్. జెనసిస్ అంటే ఆది అయిన వాడు. అలాగే ఓ అంటే ఆపరేటర్, నడిపించువాడు. డి అంటే డిస్ట్రాయర్. కాబట్టి గాడ్ అంటే అలాంటి పరిస్థితి కలిగినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. కానీ జనరల్గా గాడ్ అంటే దేవుడు అంటాం, గాడెస్ అంటే దేవత అంటారు. కానీ గాడ్కి చాలా అర్థం ఉంది. అలాగే బైబిల్కి అర్థం ఉంది, జీసస్కి అర్థం ఉంది, జాయ్ఫుల్కి అర్థం ఉంది. వీటన్నిటికీ బైబిల్ అర్థాలు ఉన్నాయి. కాబట్టి నీ జీవితం ఏం కావాలంటే సమస్తము నూతనం అవటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఒకవేళ ఇన్ని రోజులలో ఇప్పటి వరకు నూతనత్వం నీలో రాలేదేమో, మరి దాన్ని సంపాదించుకోవడానికి ప్రార్థన చేయి. మోకరించండి, ప్రార్థన చేస్తాం.